ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మంచి జలపక్షి చెడ్డ కాకి. పూర్వం ఓ పెద్ద పాడుబడిన అరణ్యంలో ఒక జలపక్షి కాకి నివసించేవి. స్వభావాలు వేరువేరైనా అవి స్నేహంగా ఉండేవి. కాకి చీదరగా చికాకుగా ఉండే పక్షి. దానికి ఎప్పుడూ సంతృప్తి అనేది ఉండదు. అది ఎప్పుడూ అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటూ ఇతరులను బాధ పెట్టేది. జలపక్షిది పూర్తిగా వ్యతిరేక స్వభావం. సహజంగానే అది సంతోషంగా ఉంటుంది. దానిది చీకు చింత లేని జీవితం. ఎప్పుడూ ఇతరులకు సాయపడాలని చూస్తుంది. ఒక్కోసారి తన తాహతుకు మించి కూడా సాయం చేస్తూ ఉంటుంది. ఒకే చెట్టుని ఆశ్రయించుకుని ఉండడం వల్ల అవి స్నేహితులయ్యాయి. ఒకనాడు ఆ రెండూ చెట్టు మీద కూర్చుని ఓ బాటసారి అటువైపు రావడం చూశాయి. జలపక్షి కాకితో, అతను అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు కదా, ఇక్కడకు రావడమే మంచిది. ఈ చెట్టు నీడలో సేద తీరుతాడు అంది. ఆ మాటలు విన్న కాకి ముఖం మార్చుకుంది. ఆ వ్యక్తి దగ్గరగా వచ్చి చెట్టును చూశాడు. దాని నీడలో విశ్రమించాలనుకున్నాడు. విల్లు బాణాలు తన ప్రయాణపు సంచి పక్కన పెట్టుకుని నడుం వాల్చాడు. జలపక్షి ముఖం కాంతివంతమయ్యింది. కాకి ముఖం చిట్లించింది. అది తనలో, నేను పొట్టకూటి కోసం జీవితమంతా పడరాని పాట్లు పడుతుంటే వీడు చెట్టు కింద ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి, వీడి మొహం మండ అని తిట్టుకుంది. కాసేపటి తర్వాత సూర్యుడు జరగడం వల్ల నీడ కూడా బాటసారి మీద నుంచి కదిలిపోయింది. కొద్ది క్షణాల్లోనే ఎండ బాటసారి మీద పూర్తిగా పడసాగింది. అది చూసి కాకి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కానీ జలపక్షికి అది నచ్చలేదు. బాటసారికి సాయం చెయ్యాలనుకుంది. దాని కొమ్మ మీద నుంచి జరిగి బాటసారి ముఖం మీద నీడపడేలా రెక్కల్ని విప్పార్చింది. అది చూసిన కాకికి అరికాలి మంట నెత్తికెక్కింది. కొంతసేపటి తర్వాత బాటసారి నిద్రలేచాడు. ఒళ్ళు విరుచుకుని సంతోషంగా ఆవలించాడు. అది చూసి కాకికి అసహనం ఇంకా పెరిగిపోయింది. గురి చూసి అతని నోట్లో రెట్టవేసి ఎగిరిపోయింది. అతనికి తీవ్రమైన కోపం వచ్చింది. వెంటనే పైకి చూశాడు. కాకి ఎగిరిపోవడం వల్ల కొమ్మ చివర కూర్చున్న జలపక్షి మాత్రమే అతని దృష్టిలో పడింది. అతను తనలో, ఈ చండాలపు పనిచేసింది ఈ పక్షి అయ్యుంటుంది, దీనికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. విల్లు బాణాలు తీసుకుని దానికి గురిపెట్టాడు. బాణం జలపక్షి ప్రాణాలు బలికొంది. జలపక్షికి ఆశ్చర్యపడడానికి తప్ప దానికి సమయం లేకపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, దుష్టులతో స్నేహం చేసిన వారు ముందో వెనుకో తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివి తక్కువ ఏనుగు. పూర్వం అరణ్యంలో ఓ మారుమూల ప్రదేశంలో ఒక పెద్ద ఏనుగు నివసించేది. అది రాజసంతో అందంగా పర్వతాకారంతో ఉండేది. దట్టమైన అడవిలో అది సుఖంగా జీవించేది. అక్కడే ఓ నక్కల గుంపు కూడా ఉండేది. దురదృష్టవశాత్తు ఒక ఏడాది అడవిలో తీవ్రమైన కరువు ఏర్పడింది. జలాశయాలు అడిగంటిపోవడంతో పచ్చదనం కూడా కనుమరుగైపోయింది. దానివల్ల అడవి మొత్తం ఆహారానికి కొరత ఏర్పడింది. పళ్ళు, కూరగాయలు మచ్చుకైనా కనిపించకపోవడంతో వాటితోనే బ్రతుకుతున్న వన్యప్రాణులు ఒక్కొక్కటే మరణించసాగాయి. శాకాహార జంతువులు చనిపోతుండడంతో వాటిని వేటాడి బ్రతికి తినే క్రూరమృగాలకు కష్టకాలం దాపరించింది. ఆ ప్రభావం నక్కల గుంపుపై కూడా పడింది. ఏనుక్కి మాత్రం తృప్తిగా తినగలిగేటంత మేత దొరికేది. ఎందుకంటే తక్కిన జంతువులు అందుకోలేనంత ఎత్తులో ఉన్న చెట్టు కొమ్మల్ని కూడా అది అందుకోగలిగేది. కాబట్టి అది రోజురోజుకి కొవ్వు పట్టి బలిసి దీర్ఘకాయాన్ని పొందింది. ఆకలితో నకనకలాడుతున్న నక్కలు గత కొద్ది కాలంగా ఏనుగును గమనిస్తున్నాయి. దాన్ని చంపితే కొద్ది వారాల పాటు తిండికి సరిపోతుందని భావించాయి. పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఆహారం కొరత గురించి తమ నాయకుడికి చెప్పి ఏనుగు గురించి దాని చెవున వేశాయి. ఏనుగుని చంపడం తప్ప మనకి వేరే దారి లేదు. కానీ అది చాలా పెద్దది. తలుచుకుంటే అవలీలగా మనల్ని పాతాళానికి తొక్కివేయగలదు. వివేకం గల నాయకుడా, మనం ఏం చేయాలో చెప్పు అన్నాయి. తెలివైన ఆ నాయకుడు, ఈ విషయం గురించి నన్ను కొంచెంసేపు ఆలోచించుకోనివ్వండి. ఖచ్చితంగా దీనికో పరిష్కారం ఉంటుంది. నా అభిప్రాయం రేపు మీకు తెలియజేస్తాను అని చెప్పి నక్కల నాయకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అలా వెళుతూ ఆ నాయకుడు నక్కలు ఆటపాటలతో గడిపే చిన్న చెరువు దగ్గరకొచ్చాడు. అది దాదాపు ఎండిపోయి అడుగు భాగాన చిక్కని బురద ఊబి మాత్రమే మిగిలాయి. నాయకుడికి తలుక్కున ఒక ఆలోచన వచ్చింది. మర్నాడు అది నక్కల గుంపు దగ్గరకెళ్ళి, నాకో ఉపాయం తట్టింది, ఈ రాత్రికి మనం తృప్తిగా భోజనం చేద్దాం అంది. వెంటనే అది ఏనుగుని కలిసి, గజరాజా, మీ అద్భుత సౌందర్యం, గంభీరమైన మీ రూపం నన్ను తమకు విధేయుడిగా చేశాయి అంది. ఆ ప్రశంసల జల్లులో తడిసి ముద్దయిన ఏనుగు, నీ కుశాగ్ర బుద్ధికి ధన్యవాదాలు జంబుకుమా, నీకేం కావాలి అంది. నక్కల నాయకుడు తన పథకాన్ని ఆచరణలో పెట్టాడు. ఈ కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి అడవిలోని జంతువులన్నీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మేము అర్భకులమని, బుర్ర తక్కువ వాళ్ళమని భావించి మమ్మల్ని ఈ గండం నుంచి బయటపడేయడానికి ఈ అడవిలోంచి ఓ నాయకుణ్ణి ఎన్నుకోవాలనుకున్నాం. గజేంద్ర, మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. తమరు నా వెంట రండి చాలు, మిమ్మల్ని రాజుని చేస్తాం. అప్పుడు మమ్మల్ని ఆదుకుందురుగాని అంది. ఏనుగు సంతోషంగా నక్కల నాయకుణ్ణి అనుసరించింది. నాయకుడు దాన్ని ఊబి ఉన్న చెరువు వైపు తీసుకువెళ్ళాడు. బరువు కారణంగా ఏనుగు ఊబిలో కూరుకుపోయింది. అందులోంచి బయటపడలేక సాయంత్రానికల్లా ప్రాణాలు విడిచింది. నక్కలన్నీ దాన్ని సుష్టుగా భోంచేసి కరువు బారి నుంచి తమ జీవితాలను కాపాడుకున్నాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, ఇతరుల సలహాలను గుడ్డిగా అనుసరించిన వాళ్ళు చిక్కుల్లో పడతారు. విన్న ప్రతిదాన్ని నమ్మకు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కనిపించని కంఠాభరణం. పూర్వం ఓ కాకి దంపతులు నది ఒడ్డునున్న ఓ పొడవాటి చెట్టు మీద గూడు పెట్టుకున్నాయి. అదే చెట్టు తొర్రలో ఓ నల్లని పెద్ద పాము నివసిస్తోంది. ఆడకాకి గూటిలో గుడ్లు పెట్టిన ప్రతిసారి పాము దొంగతనంగా వెళ్ళి వాటిని గుటుక్కుమనేది. అది కాకులకు ఎంతో వేదన కలిగించేది. తమ గుడ్లు ఎలా మాయమైపోతున్నాయో వాటికి అంతు పట్టేది కాదు. వసంత ఋతువు రాకతో కాకి మళ్ళీ గుడ్లు పెట్టే సమయం ఆసన్నమయ్యింది. అది తన భర్తతో, వేరే ఎక్కడైనా వెళ్ళిపోయి కొత్త గూడు నిర్మించుకుందాం రండి, మళ్ళీ ఇక్కడ గుడ్లు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ పెట్టినా ఖచ్చితంగా అవి మాయమైపోతాయి అంది. మగకాకి బదిలిస్తూ, గుడ్ల దొంగ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను దగ్గరలోనే పొంచి ఉండి మన గూటి మీద ఓ కన్నేసి ఉంచుతాను. ఏదో ఒకరోజు దొంగ దొరుకుతాడు అంది. చెప్పినట్టుగానే అది నది ఒడ్డున వేరొక చెట్టు మీదకెళ్ళి ఎదురు చూడసాగింది. కొద్ది క్షణాల్లోనే పాము చెట్టు తొర్రలో నుంచి బయటకు వచ్చి పాక్కుంటూ గూటి దగ్గరకెళ్ళింది. అందులో గుడ్లు లేకపోవడంతో తిరిగి తొర్రలోకి వెళ్ళిపోయింది. దానితో దొంగ ఎవరో కాకికి తెలిసిపోయింది. తన భార్య దగ్గరికెళ్ళి జరిగినదంతా చెప్పింది. అప్పుడు ఆడకాకి, అయ్యో, ఈ పాపిష్టి పాము మన గుడ్లన్నీ పొట్టన పెట్టుకుంటోంది. మన సంతానాన్ని కళ్ళారా చూసుకునే భాగ్యం లేకపోయింది. మనం ఇక్కడి నుంచి వెళ్ళి తీరాలి అంది. కొంచెం ఓర్పు వహించు భార్యామణి, ఈ పాము పీడ వదిలించుకోవడానికి నాకో ఉపాయం తట్టింది. ఏం జరుగుతుందో చూడు. తొందరలోనే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి అంది మగకాకి. చెప్పినట్టుగానే అది ఒక పథకం వేసింది. రాకుమారి తన చెలికెత్తెలతో తరచుగా ఆ నదిలో స్నానం చేయడానికి వస్తూ ఉంటుంది. కొంతమంది రాజభటులు వారికి రక్షణగా వచ్చి కొంత దూరంలో వేచి ఉంటారు. రాకుమార్తె నదిలోకి దిగే ముందు ఒంటి మీద నగలన్నింటినీ ఒలిచి గట్టు మీద పెడుతుంది. స్నానం పూర్తయ్యాక నగలన్నింటినీ ధరించి తిరిగి రాజభవనానికి చేరుకుంటుంది. ఇదంతా మగకాకి గమనించింది. ఈసారి రాకుమార్తె నదికి వచ్చినప్పుడు కాకి ఆమె కంఠాభరణాన్ని ముక్కుతో కరిచి పట్టుకుని పాము ఉన్న చెట్టు తొర్రలో పడేసింది. అది మూడో కంటికి తెలియలేదు. అందరి స్నానాలు పూర్తయ్యాక కంఠాభరణం కనిపించట్లేదని వాళ్ళకి అర్థమైంది. అరుపులు కేకలతో అంతా గందరగోళంగా ఉంది. రక్షక భటులు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆభరణం కోసం అణువణువు గాలించారు. చివరికి వారిలో ఒక భటుడు చెట్టు తొర్రలో దాన్ని కనుక్కున్నాడు. అతను ఒక చెట్టు కొమ్మతో తొర్రలో పొడిచాడు. పాము బయటికి వచ్చింది. అదే నేరం చేసిందని అందరూ భావించి కర్రలతో దాన్ని బాధసాగారు. ప్రాణం పోయే వరకు దాన్ని చితకబాది అప్పుడు రాజభవనానికి వెళ్ళారు.
తమ కళ్ళ ముందే శత్రువు అంతమవడం చూసి కాకి జంట చాలా ఆనందించింది. ఆడకాకి ప్రశాంతంగా గుడ్లు పెట్టింది. తొందరలోనే ఆ కాకి దంపతులకు ఓ సంతోషప్రదమైన కుటుంబం ఏర్పడింది. ఈ కథలోని నీతి ఏంటంటే, శత్రువుల అత్యంత దుర్మార్గాన్ని కూడా సూక్ష్మ బుద్ధితో ఎదుర్కోవచ్చు. నేరం ఎల్లకాలమూ దాగదు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమాయక బ్రాహ్మణుడు. పూర్వం ఒక అమాయక బ్రాహ్మణుడు ఉండేవాడు. తన గురించి తాను పట్టించుకునేవాడు కాదు. దేన్ని ప్రశ్నించేవాడు కాదు. ఎప్పుడూ తనను నడిపించే వారి కోసం చూసేవాడు. ఫలితంగా అతను అంధవిశ్వాసిగా, మూఢభక్తుడిగా మారాడు. ఒకరోజు అతను గుడిలో బలివ్వడానికి మేకను తేవాలని పక్క ఊరెళ్ళాడు. మేకను కొన్న తర్వాత అతనికి ఓ ఆలోచన వచ్చింది. నేను చాలా అప్రమత్తంగా ఉండాలి. దారి పొడవునా దోపిడీ దొంగలు ఉంటారు. ఎందుకైనా మంచిది, ఈ మేకను నా భుజాలపై ఎక్కించుకుంటాను అనుకొని ఆ విధంగా మేకను ఎక్కించుకొని తన ప్రయాణం కొనసాగించాడు. అతని ఊహ నిజమే. ఆ త్రోవలో 3 దొంగలున్నారు. అతను మేకను మోసుకెళ్లడం వాళ్ళు చూశారు. ఆ బ్రాహ్మణుడు వట్టి అమాయకుడని గ్రహించారు. ఆ మేకను కొట్టేయడానికి వాళ్ళు కూడబలుక్కొని ఓ పథకం వేశారు. ఆ పథకం ప్రకారం ఎవరి పాత్ర వాళ్ళు పోషించడానికి విడిపోయారు. బ్రాహ్మణుడు కొంత దూరం నడిచాక దారి పక్కన నిలబడి ఉన్న మనిషిని చూశాడు. అతను దొంగేమో అని మేకను గట్టుగా పట్టుకున్నాడు. అది నిజమే, అతను మొదటి దొంగ. తెచ్చిపెట్టుకున్న వినయంతో బ్రాహ్మణుడికి నమస్కరించి, మహాత్మా, తమర్ని ఓ ప్రశ్న అడగవచ్చునా అన్నాడు. బ్రాహ్మణుడు బదులిస్తూ, ఓ తప్పకుండా అడుగు బాటసారి మిత్రమా అన్నాడు. మొదటి దొంగ, తమరెందుకలా కుక్కను భుజాలపై మోసుకుపోతున్నారు అన్నాడు. బ్రాహ్మణుడు, అయ్యో ఇది కుక్క కాదు అంటూ తన నడక సాగించాడు. కానీ దొంగ అడిగిన ప్రశ్న బ్రాహ్మణుడి మనసులో ఒక శంకను కలిగించింది. కానీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఇంకో మనిషి ఎదురయ్యాడు. అతను రెండో దొంగ. అతను మరింత వినయాన్ని, నమ్రతను ప్రదర్శించాడు. పరిచయం చేసుకున్నాక రెండో దొంగ కూడా బ్రాహ్మణుణ్ణి అదే ప్రశ్న వేశాడు. ఎవరైనా కుక్కను భుజాలపై ఎక్కించుకుని తీసుకెళ్తారా అన్నాడు. ఆ ప్రశ్న బ్రాహ్మణుణ్ణి ఇంకా కలవరపెట్టింది. తన భుజాలపై ఉన్నది కుక్క అని ఇప్పుడు రెండో బాటసారి కూడా చెబుతున్నాడు. అయినా సరే అది కాకతాళీయంగా జరిగి ఉంటుందని భావించి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దారి పొడవునా ఆ ఇద్దరి ప్రశ్నల గురించి ఆలోచించడం మాత్రం మానలేదు. కొంత దూరం వెళ్ళాక బ్రాహ్మణుడికి మూడో దొంగ ఎదురయ్యాడు. అతను మొదటి ఇద్దరి కంటే ఇంకా ఎక్కువ ఆత్మీయుడైనట్టు నటించాడు. ఓ మహానుభావా, నువ్వు దైవ సమానుడివని నాకు తెలుసు. వేదాలు చదువుకున్నవాడివని ఎరుగుదును. మరి ఎందుకీ ఊరకుక్కను భుజాల మీద ఎక్కించుకున్నావు? కుక్కలను మరీ అంత చేరతీయకూడదు అన్నాడు. అప్పటికే బాగా అనుమానంతో ఉన్న బ్రాహ్మణుడి మనసును ఈ మాటలు పూర్తిగా విరిచేశాయి. ఇప్పుడు అతను తాను పొరపడ్డాడని, నిజంగానే తన భుజాలపై మేకకు బదులు కుక్కను మోసుకెళ్తున్నానని నమ్మేశాడు. తనకు కుక్కను అమ్మిన వాణ్ణి శాపనార్థాలు పెట్టి దాన్ని నేల మీదకి విసిరేశాడు. మైల స్నానం చేయడానికి పక్కనున్న నది దగ్గరికి వెళ్ళిపోయాడు. వెంటనే దొంగలు 3 ఒక చోట చేరి తనివి తీరా నవ్వుకున్నారు. అవును, ఆ రోజు వాళ్ళు విందు ఆరగించారు. ఈ కథలోని నీతి ఏంటంటే, సొంత తెలివితేటల మీద ఆధారపడు, చెప్పుడు మాటలను గుడ్డిగా నమ్మకు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దుష్టసింహం. పూర్వం ఓ మహారణ్యంలో ఒక తెలివి తక్కువ సింహం నివసించేది. అది ఆకలి తీర్చుకోవడానికి జంతువులను చంపేది. కొన్నిసార్లు సరదా కోసం చంపుతూ ఉండేది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దానికెదురైన జంతువులను ఆకలి లేకపోయినా కేవలం తన బలాన్ని ప్రదర్శించడానికి చంపేస్తూ ఉండేది. అది అనవసరంగా, విచక్షణారహితంగా జంతువులను చంపుతూ ఉంటే అడవిలోని జంతువులన్నీ విసిగిపోయాయి. అవన్నీ కలిసికట్టుగా సింహం దగ్గరికెళ్ళి, ఓ మృగరాజా, నువ్వు బలశాలివి, వివేకవంతుడివి, నీ కీర్తి అనితర సాధ్యం, నీ పరాక్రమం అపూర్వం, మేము నీ మాట జవదాటం. చెప్పాలంటే నీ దయాదాక్షిణ్యాలతో మేము బ్రతుకుతున్నాం. మీ ఆజ్ఞను శిరసా వహిస్తాం. దయచేసి మమ్మల్ని చంపడం ఆపు అన్నాయి. సింహం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. తెలివి తక్కువ దద్దమ్మల్లారా, ఈ అడవిలో అందరికంటే బలవంతుడు, వివేకవంతుడు, ఉత్తముడు ఎవరో తెలుసుకోవడం మీకు చాలా మంచిది.
నా దగ్గర వినయంగా ఉండండి. నాకు విధేయులుగా ఉంటామని మాట ఇవ్వండి అంది. జంతువులన్నీ దాని ముందు మోకరిల్లి అది చెప్పినట్టే చేశాయి. సింహం తన మాటలు కొనసాగించింది. ముఖ్యంగా మీరు చెయ్యాల్సిందేమిటంటే ప్రతిరోజు మీ గుంపులోంచి 3 ఎంపిక చేసుకోండి. మీరు ఎంపిక చేసిన జంతువులకు నాకు ఆహారంగా మారే భాగ్యం దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఎంపిక తెలివిగా చేయండి. ఎందుకంటే నాకు కోపం వస్తే అదనంగా రోజుకి 2 జంతువుల చొప్పున తినేస్తాను అంది. తక్కిన జంతువులన్నీ అవాక్కయ్యాయి. ఆ విధంగా బలైపోవడానికి ఏ జంతువుని పంపించలేమని వాటికి తెలుసు. సింహం ఆకలి తీరడానికి రోజుకో జంతువు సరిపోతుందని కూడా వాటికి తెలుసు. కేవలం తన శక్తిని ప్రదర్శించుకోవడానికే 3 జంతువులు కావాలని చెబుతోంది. చాలాసేపు తర్జనభర్జనలు, చేతులు నులుముకోవడం, అలసిపోవడం జరిగాక అవి కీచుమనే శబ్దాన్ని విన్నాయి. కిందికి చూస్తే వాటికి చిన్న కుందేలు కనిపించింది. అది సింహం దగ్గరికెళ్లే మొదటి జంతువుని నేనే. మీ అందరినీ ఈ కష్టం నుంచి గట్టెక్కిస్తాను. భయపడకండి అంది. ఆ చిట్టి కుందేలును చూసి తక్కిన జంతువులన్నీ పక్కుమని నవ్వి, కుర్రకుంక, సింహంలో 10వ వంతు కూడా లేవు నువ్వు. దాని బారి నుండి మమ్మల్ని కాపాడుతావా? నీ ఎత్తుగడ ఏమిటి? దయచేసి చెప్పు అన్నాయి. కుందేలు తన బుర్రని చూపిస్తూ, నాకు కండబలం అక్కర్లేదు. నా బుద్ధిబలంతో సింహాన్ని ఎదుర్కొంటాను. మీరు చేయాల్సిందేమిటంటే నన్ను మీతో తీసుకెళ్ళండి. 5 గంటలలోగా నేను దాని గుహలో ఉంటానని సింహానికి చెప్పండి అంది. కుందేలు చెప్పినట్టు చేయడం వల్ల తమకు పోయేదేమీ లేదు కాబట్టి జంతువులన్నీ సరే అన్నాయి. కుందేలు చెప్పిన మాటలు సింహానికి చెప్పాయి. కుందేలు ఓ పథకం వేసింది. 5 గంటలలోగా గుహకి వెళ్తానని చెప్పినా 8 గంటల వరకు వెళ్ళలేదు. అప్పటికి సింహం ఆకలితో నకనకలాడుతూ కోపంతో రగిలిపోతూ ఉంది. ఆలస్యంగా వచ్చిన కుందేలును చూసి సింహం, ఎందుకు ఆలస్యమైంది? ఇచ్చిన మాట మీద నిలబడాలనే కనీస మర్యాద కూడా నీకు లేదా? నిన్ను తినే ముందు నీ ఆలస్యానికి కారణం నాకు తెలియాలి. చెప్పు తొందరగా అని గర్జించింది. కుందేలు బదులిస్తూ, మహాబలశాలి వేరొక సింహం నన్ను మధ్యలో అడ్డగించి మీరు చాలా బలహీనులని చెప్పింది. మిమ్మల్ని ఓడించి ఈ అడవికి తానే రాజునవుతాననింది. అందుకే నాకు ఆలస్యమయింది అంది. సింహం భీకరంగా గర్జించి, అంత ధైర్యం ఎవరికుంది? నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళు అంది. కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకువెళ్ళి అందులోకి చూపిస్తూ, మృగరాజా తొంగిచూడు, అతను కనిపిస్తాడు అంది. సింహం నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి దాన్ని వేరొక సింహంగా భావించింది. దానిమీద దాడి చేయాలనే ప్రయత్నంతో బావిలోకి దూకేసింది. ఆ విధంగా ఆ సింహం చనిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే బుద్ధిబలం భుజబలాన్ని ఓడిస్తుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గప్పాలు కొట్టే గాడిద. పూర్వం ఒక చిన్న పట్టణంలో ఓ చాకలి నివసించేవాడు. అతనికి ఓ గాడిద ఉంది. అది తనను తాను గొప్పగా ఊహించుకునేది. తన జిత్తులుమారితనంతో ఎంతటి వారినైనా ఓడించగలను అనుకునేది. పనిచేసే సందర్భాలలో గాయపడినట్టో దిగులుగా ఉన్నట్టో నటిస్తూ ముఖం మార్చుకుని ఉండేది. తనకు కేటాయించిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని తినేది. కొన్నిసార్లు తన యజమాని చెప్పిన పని చేయడానికి ఇష్టపడేది కాదు. తన మాటకు తిరుగులేదు అని అది మిడిసిపాటుతో ఉండేది. తన తోటి గాడిదల దగ్గర ఇలా గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. క్రమంగా దాని గొప్పలన్నీ అదే నమ్మి కళ్ళు నెత్తికెక్కాయి. తాను ఇంకెంతమాత్రం చాకలిని ఆశ్రయించి ఉండవలసిన అవసరం లేదని, అక్కడి నుంచి వెళ్ళిపోవడమే ఉత్తమమని భావించింది. బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అది తేరగా మేత దొరికే ఉపాయం కూడా ఆలోచించింది. ప్రజలకు పులులంటే భయమని దానికి తెలుసు. అందుకని కొంత రంగు సంపాదించి తన ఒంటి నిండా పులిచారల వంటివి వేసుకుంది. ఆ మారువేషంలో పొలాల మీద పడి మేయవచ్చని, తననెవరూ గుర్తుపట్టలేరని భావించింది. ఆ పథకం కొన్నాళ్ల వరకు బాగానే పనిచేసింది. పంట పొలం మీద పడి తనివి తీరా మేసేది. ఎవరికంటైనా పడితే కాలికి బుద్ధి చెప్పేది. మేయడానికి రకరకాల పంటలున్న పొలాలను ఎంపిక చేసుకునేది. ఏపుగా పెరిగిన పచ్చికని, రుచిగా ఉండే గింజలను, నోరూరించే పళ్లను, కావలసినన్ని కూరగాయలని తింటూ ఉండేది. నెమ్మదిగా ఆ అతిపెద్దదైన పులివార్త
దశదిశలా వ్యాపించింది. ఎక్కడో దూరంగా ఉన్న ఓ నగరంలోని వేటగాడు ఆ పెద్ద పులి గురించి పుకార్లు విని దాన్ని వేటాడాలి అనుకున్నాడు. కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. గ్రామస్తులంతా అతన్ని సాదరంగా ఆహ్వానించారు. ఆ పులిపీడ వదిలిస్తే తగిన ప్రతిఫలం ముట్ట చెబుతామన్నారు. వేటగాడు ఉచ్చులు పన్ని పులి కోసం ఎదురు చూడసాగాడు. సరిగ్గా అదే సమయంలో పులి వేషంలో ఉన్న గాడిద పొలంలోకి వచ్చింది. క్రమంగా వేటగాడు పన్నిన ఉచ్చుల వైపు అడుగులు వేయసాగింది. దాని కాలి గిట్టలు ఒక ఉచ్చులో చిక్కుకున్నాయి. భయంతో అది కుయ్యో మర్రో అని ఒండ్ర పెట్టసాగింది. ఆ అరుపులు విన్న వేటగాడు దాని దగ్గరకొచ్చాడు. తన కళ్ళ ముందున్నది పులిలా రంగులు పూసుకున్న గాడిద అని గుర్తించాడు. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరు నిన్నిలా తయారు చేసింది? నిన్ను వదిలేయాలని ఉంది, కానీ వదలను. నిన్ను విడిచిపెడితే గ్రామస్తులు నాకు వాగ్దానం చేసిన డబ్బు ఇవ్వరు. ఏం చేస్తాం? నీకు చావు తప్పదు. నువ్వు యాతన పడకుండా నిన్ను చంపుతాను అంటూ వేటగాడు గాడిదను చంపేశాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, డాంబికాలు ఎప్పుడో ఒకప్పుడు బెడిసి కొడతాయి. ఈరోజు మనం చెప్పుకోబోయేది హితోపదేశం కథల్లోని పులిగా మారిన ఎలుక. పూర్వం ఒక ఆశ్రమంలో ఓ సన్యాసి ఉండేవాడు. అతను గొప్ప జ్ఞాని, తెలివైనవాడు. ఐహిక బంధాలన్నిటినీ విడిచిపెట్టి ఎన్నో ఏళ్లు తపస్సులోనూ ధ్యానంలోనూ గడిపాడు. అతను సలిపిన కృషి ఫలితంగా కొన్ని మంత్రశక్తులు పొందాడు. ఒకనాడు అతను చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఓ కాకి ఎలుకను తీసుకొచ్చి అక్కడ పడేసింది. వెంటనే సన్యాసి పైకి లేచి అది ప్రాణాలతో ఉందో లేదో అని చూశాడు. దానికింకా ఊపిరాడుతుంది, కానీ బాగా గాయపడి నీరసంగా ఉంది. అతను ఆ అల్పప్రాణిని కాపాడి దాని ఆలనాపాలనా చూశాడు. ఎలుక బతికి బట్టకట్టింది. సన్యాసికి దానిమీద చాలా అభిమానం ఏర్పడి దాన్ని పెంచుకోవాలనుకున్నాడు. కొన్ని మాసాలు గడిచాయి. ఒకనాడు ఆశ్రమంలో పిల్లి తచ్చాడటం సన్యాసి చూశాడు. అది ఎలుక మీద దాడి చేయబోతుంటే చూసి అడ్డుకున్నాడు. ఆ వృద్ధుడు తనలో, నా చిట్టి ఎలుక పిల్లి బారి నుండి తనను తాను రక్షించుకోలేదు. నా మంత్రశక్తులు ఉపయోగించి దీన్ని కూడా పిల్లిగా మార్చేస్తాను. అప్పుడు నా ముద్దుల ఎలుక నిర్భయంగా ఉంటుంది అనుకున్నాడు. ఆ ఎలుకను పిల్లిగా మార్చేశాడు. కొద్ది రోజులు గడిచాక ఓ కుక్క ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ పిల్లిని తరమసాగింది. పిల్లి అతి కష్టం మీద దాని బారి నుండి తప్పించుకుంది. మళ్ళీ సన్యాసికి తన పెంపుడు జంతువుపై జాలి కలిగింది. అతను నా పిల్లిని కుక్కగా మార్చేస్తాను, అప్పుడు నా చిన్నారి పెంపుడు జంతువు క్షేమంగా ఉంటుంది అని భావించి ఆ పిల్లిని తన మంత్రశక్తితో కుక్కగా మార్చేశాడు. కొంతకాలం పాటు అంతా సజావుగానే ఉంది. తర్వాత ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. అందరికీ భయం కలిగింది. తల్లిదండ్రులు తమ పిల్లలను బయట తిరగొద్దని హెచ్చరించారు. సాయం వేళల్లో బయట ఎవరూ కనిపించడం లేదు. సన్యాసికి తన కుక్క పరిస్థితి తలుచుకుంటే ఆందోళనగా ఉంది. ఒకవేళ పులి నా కుక్కని చూసి దాడి చేస్తేనో, నా ముద్దుల జంతువు నిస్సహాయురాలవుతుంది అని ఆలోచించి ఆ మేధావి తన మంత్రశక్తితో ఆ కుక్కను పులిగా మార్చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఆ సన్యాసి పెంపుడు జంతువు బలమైన, శక్తివంతమైన, రాచటీవి గల పులి. అయినా ఆ వృద్ధుడు ఎలుకను సంరక్షించినట్టుగానే ఇప్పుడు పులి ఆలనా పాలనా చూడసాగాడు. పులి కూడా నిరపాయకరమైన పెంపుడు జంతువుగా మసలసాగింది. ఆ ఇద్దరూ సన్నిహితంగా మెలగడం చూసి ప్రజలకు గొప్ప వినోదంగా ఉండేది. ఒక పులి మచ్చికైనా పెంపుడు జంతువులాగా ప్రవర్తించడం వారికి ఆశ్చర్యం కలిగించేది. వాళ్ల వికవికలు, ఆక్షేపణలు పులిని బాధించడం మొదలెట్టాయి. అది తనలో, నేను నిక్కచ్చి అయిన పులిని అని అందరికీ రుజువు చేయాలి. పులి ఎలా ప్రవర్తిస్తుందో నేను అలా ప్రవర్తించాలి. ఉగ్రరూపంతో భీతి గొలిపేలా ఉండాలి అనుకుంది. కాబట్టి అది తెలివైన సన్యాసి అయిన తన యజమాని మీదే దాడి చేయాలనుకుంది. ఆ వృద్ధుడు తన మీద విరుచుకుపడాలనుకుంటున్న పులిని, దాని ఆంతర్యాన్ని తెలుసుకున్నాడు. కన్నుమూసి తెరిచేలోగా సన్యాసి తన మంత్రశక్తితో ఆ పులిని మళ్ళీ ఎలుకగా మార్చేశాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, నీ శ్రేయోభిలాషులకు హాని తలపెట్టకు, నీ మూలాలను నువ్వు మర్చిపోకు.
ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సన్యాసి ఓ ఎలుక. కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక సన్యాసి ఉండేవాడు. అతను ఏ బాధరాబందీ లేకుండా నిరాడంబరంగా జీవించేవాడు. అతను రోజులో ఎక్కువసేపు దైవచింతనలోనో ఇరుగు పొరుగు వారికి తనకు తోచిన సహాయం చేస్తూనో గడిపేవాడు. తనకి రోజు గడవడానికి అవసరమైన వస్తువులు మాత్రమే అట్టి పెట్టుకునేవాడు. అంతకుమించి తన దగ్గర ఏమీ ఉంచుకునేవాడు కాదు. పట్టణంలో సంచరిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవాడు. దానికి బదులుగా అతను వారి నుంచి తన పొట్ట నింపుకోవడానికి కొంత ఆహారం మాత్రమే అడిగేవాడు. అంతేకాకుండా ఆ సన్యాసి ఆ ఆహారంలో కొంత భాగాన్ని మిగిల్చి దాన్నొక పాత్రలో ఉంచి తన కుటీరంలోని ఉట్టి మీద పెట్టేవాడు. ఎంత పొదుపు చేసినా సరిపడేంత ఆహారం పోగ్గిపడేది కాదు. ఓ తుంటరి ఎలుక వీలు చిక్కినప్పుడల్లా అతను దాచిన ఆహారాన్ని ఎత్తుకుపోతుందని తెలుసుకున్నాడు. సన్యాసి సలహాలకు ఎక్కువ విలువనిచ్చే ఓ వ్యాపారి ఒకనాడు అతన్ని చూడాలని వచ్చాడు. ఇద్దరూ కూర్చుని మంచి చెడు మాట్లాడుకుందాం అనుకున్నారు. కానీ సన్యాసి వ్యాపారి చెప్పే విషయాలపై మనసు లగ్నం చేయడం లేదు. తన చేతిలోని కర్రను నేలపై తాటిస్తూ ఉన్నాడు. చివరికి వ్యాపారికి చిరాకు కలిగింది. నేను అదే పనిగా మాట్లాడుతున్నాను, కానీ మీరు ఒక్క మాట కూడా వినలేదు. భక్తుణ్ణి ఇలాగే చూస్తారా అన్నాడు. దానికి సన్యాసి బదిలిస్తూ, నేను పరధ్యానంగా ఉన్నందుకు మన్నించు, కానీ నేను ఎలుక నా ఆహారాన్ని ఎత్తుకుపోకుండా చూసుకుంటున్నాను. దాన్ని బెదిరించడానికి ఈ కర్రతో తడుతున్నాను అన్నాడు. వ్యాపారి, ఏది మీ ఆహారాన్ని ఎక్కడ పెట్టారో చూపించండి, నేను కూడా మీకు సాయపడతాను అన్నాడు. సన్యాసి ఉట్టి మీద ఉన్న పాత్రను చూపించాడు. నేను నమ్మను. ఒక మామూలు ఎలుక ఎంతో బలం ఉంటే తప్ప అంత ఎత్తు ఎగరలేదు. అంటే నా ఉద్దేశం ఎలుకకి ఎక్కడో ఆహారం సమృద్ధిగా లభిస్తుంది అన్నాడు వ్యాపారి. సన్యాసి కలుగు వైపు దృష్టిని సారించి, బహుశా దాని ఆహారం ఇక్కడే ఉండొచ్చు అన్నాడు. వ్యాపారి సన్యాసి ఓ పుల్లను తీసుకుని కలుగుని తవ్వేశారు. అందులో వారికి గుట్టల కొద్దీ ఆహారం కనిపించింది. సన్యాసి గొప్ప అనుభూతికి లోనయ్యాడు. సెలవు పుచ్చుకుంటున్న వ్యాపారికి కృతజ్ఞతలు తెలిపాడు. సన్యాసి ఆ రోజు మర్నాడు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోయాడు. అయితే కొద్ది రోజుల తర్వాత అతని ఇంటి దగ్గర ఓ మారుమూల తిండి లేక శుష్కించిపోయిన కొన ఊపిరితో తోకముడుచుకుని పడుకున్న ఎలుకని చూశాడు. ఆ అమాయక ప్రాణిని చూసి సన్యాసి హృదయం జాలితో నిండిపోయింది. దానికి కొంచెం తిండి పెట్టి స్వేచ్ఛగా బ్రతకమని అడవిలో వదిలిపెడుతూ, చిట్టి తమ్ముడు, సుఖంగా ఉండు. నా చేష్టల వల్ల బాధ కలిగితే క్షమించు. కానీ నువ్వు చేసిన పనులు నన్ను చికాకు పెట్టాయి. ఇప్పుడు మనిద్దరం ఎవరి బ్రతుకు వాళ్ళు బతకొచ్చు అన్నాడు. ఎలుక తుర్రుమని పారిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, కాఠిన్యం, దయాగుణం రెండూ జీవితానికి ముఖ్యమే. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివిలేని కొంగలు. పూర్వం అడవి మధ్యనున్న ఒక చెట్టు మీద ఓ కొంగల కుటుంబం నివసించేది. ఆ చెట్టు కింద ఓ నల్లత్రాచు నివసిస్తుందనే చింత తప్ప వాటికి ఏ లోటు లేదు. ఆ నల్లత్రాచు చాలా దుర్మార్గురాలు. ఎప్పుడూ ఆకలితో ఆవురావురమంటూ ఉండేది. కొంగలు గుడ్లను పొదిగిన ప్రతిసారి అది బయటకొచ్చి ఆ పక్షి పిల్లలను ఎత్తుకుపోయేది. అందుకే కొంగలు నిరంతరం నల్లత్రాచు మీద భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతూ ఉండేవి. ఒకనాడు తల్లి కొంగ కోపంతో రగిలిపోతూ తండ్రి పక్షిని చెడామడా తిట్టసాగింది. నువ్వు మమ్మల్ని కాపాడలేవు. ఈ నల్లత్రాచు పీడ వదిలే మార్గం చూడు. అది మన పిల్లల్ని ఎంతమందిని పొట్టన పెట్టుకుందో లెక్కలేదు. దాన్ని ఎలా అడ్డు తొలగించుకోవాలో నీకు తెలియకపోతే అడవిలో ఎవరినైనా అడుగు. ఎవరో ఒకరు దారి చూపిస్తారు. నువ్వు అసలు ఏదో ఒకటి చెయ్యి అంది. బాగా తిట్లు తిన్న తండ్రి కొంగ స్నేహితులను వెతికి అందరినీ ఒకచోట సమావేశపరిచింది. అన్నీ కలిసి ఒక పథకం వేశాయి. వాటిలో ఒకటి, ముంగిసలు పాములు ఆగర్భ శత్రువులు. ప్రాణాలు పోయేంత వరకు అవి పోట్లాడుతూనే ఉంటాయి. ఇప్పుడు దాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించాలి అంది. ఈ ఆలోచన అద్భుతంగా ఉంది అన్నాయవి. కొంగ మరో స్నేహితురాలు కలగజేసుకుని, ముంగిసలకు చేపలంటే ఇష్టం కదా, వాటిని మనం వాడుకోలేమా? ముంగిసని చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గరికి రప్పించడానికి మనం చేపలను ఉపయోగించుకోవచ్చేమో అంది. ఈ ఆలోచన బాగుందని అన్నీ అంగీకరించాయి.
కానీ ముంగిసను ఎవరు రప్పించాలో వాటికి తెలియలేదు. ముంగిసకు చేపలను ఎరగా వేసే సాహసానికి ఎవరూ పూనుకోలేదు. పైగా దాని దృష్టి తమపైకి మళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి చేపల్ని ముంగిస నివాసానికి పాము పుట్టకి మధ్య పడేయాలనుకున్నాయి. ఆ పథకం అద్భుతంగా ఉందని అనుకున్నాయి అవి. దాన్ని ఆచరణలో పెట్టడానికి సిద్ధమయ్యాయి. తల్లి కొంగకి కూడా ఆ పథకం బాగా నచ్చింది. తను భర్తను ఎంతగా ప్రేమిస్తుందో చెప్పింది. ఏదైతేనే ఆ పథకంలో ఎవరికీ ఎలాంటి లోపాలు కనిపించలేదు. కాబట్టి తండ్రి కొంగ అమలు చేయడానికి పూనుకుంది. తాము నల్లత్రాచు నివసిస్తున్న చెట్టుకి దగ్గరలో ఉండే ముంగిస జాడను తెలుసుకుంది. సమీపంలో ఉన్న చెరువులోంచి కాలవల్లోంచి కొన్ని చేపలను సంపాదించింది. వాటిని ముంగిస నివసిస్తున్న చోటు నుండి తాము నివసిస్తున్న చెట్టు మొదట్లో నల్లత్రాచు ఉండే కలుగు వరకు చల్లింది. ముంగిస ఆ ఎరకు ఆకర్షితురాలై కొంగలు తన కోసం వేసిన బాటలో ఒక్కొక్క చేపని తింటూ వెళ్ళింది. కొద్దిసేపట్లోనే అది చెట్టు క్రింద తాచు నివసించే కలుగకు చేరుకుంది. చాలాసేపు పాము ముంగిస పోరాడాయి. ఎట్టకేలకు ముంగిస గెలిచింది. పోరాటం జరుగుతున్నంతసేపు కొంగలు హర్షాధ్వానాలతో ముంగిసకు మద్దతు ప్రకటించాయి. ముంగిస ఆ అరుపులు విని చెట్టుపైకి చూసింది. ఆ భీకర పోరాటంలో గెలుపు సాధించేసరికి అది అలసిపోయింది. అది తనలో నిర్విరామంగా పోరాడడం వల్ల ఆకలేస్తోంది. ఆ చెట్టు మీద కొంగలు నోరూరిస్తున్నాయి అనుకుని పరుగు పరుగున పోయి చెట్టెక్కి ఆ కొంగలతో పాటు వాటి పిల్లల్ని కూడా చంపి తినేసింది. దూరం నుంచి ఇది చూసిన కొంగమిత్రులు చాలా భయపడ్డాయి. అలాంటి విపత్కర పరిస్థితిని అవెప్పుడూ ఎదుర్కోలేదు. కనీసం అవి ముంగిస పోరాటంలో గెలిచాక పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఆలోచించలేదు. జరిగిన దానికి అవి చాలా విచారించాయి, కానీ ఫలితం లేదు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఒక పని చేసే ముందు ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించాలి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉపయోగం లేని పిల్లి. పూర్వం పర్వతాల దిగువ ప్రాంతంలో ఒక పెద్ద గుహ ఉండేది. అందులో అడవికి రాజైన సింహం నివసించేది. అన్ని సింహాల్లాగే అది కూడా అడవికి రారాజే. కానీ ఒక్కోసారి గొప్పవాళ్ళు కూడా అల్పజీవుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకనాడు ఓ ఎలుక వచ్చి సింహం గుహలో తలదాచుకుంది. ఒక గోడలో రంధ్రాన్ని తవ్వి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రతిరోజు రాత్రుళ్ళు సింహం నిద్రపోయినప్పుడు ఎలుక చడీ చప్పుడు లేకుండా వచ్చి సింహం తినగా మిగిలిన ఆహారాన్ని తినేసేది. ఆ చిట్టెలుక చాలా తుంటరిది. ఒక్కొక్క రాత్రి అది సింహం మీసాలు పట్టుకుని దానికి మెలకువ వచ్చే వరకు లాగుతూ ఉండేది. కొన్నిసార్లు దాని జూలును నమిలేది. సింహం నిద్రపోతున్నట్టు నటించి దాన్ని పట్టాలని చూసింది. కానీ ఎలుక చాలా చురుకైనది. తురుమని పారిపోయేది. సింహం ఎలుక కలుగును మూసేయాలని ప్రయత్నించింది. కానీ ఎలుక తవ్వుకుని బయటకొచ్చేసేది. సింహం ఎలుక కన్నానికి దూరంగా నిద్రించాలని కూడా ప్రయత్నించింది. కానీ అది ఎక్కడున్నా ఎలుక కనుక్కునేది. సింహం చేసే ప్రయత్నాలేవి ఫలించలేదు. అది ఎలుకను పట్టుకోవడం కానీ అడ్డుకోవడం కానీ చేయలేకపోయింది. చివరికి సింహం తన ప్రయత్నాలు మానుకుంది. అందుకు బదులుగా ఈ ఎలుక పెట్టే హింస నుంచి తప్పించుకోవడానికి ఓ మార్గం వెతకాలి, లేదా ఎవరినైనా చూడాలి అనుకుంది. సింహం ప్రయాణమైంది. ఒకరోజు గడిచాక పిల్లిని వెంటబెట్టుకుని వచ్చింది. ఎలుక పిల్లిని చూసిన వెంటనే తన ఆటలిక చెల్లవని గ్రహించింది. సింహం తను తినగా మిగిలిన ఆహారాన్ని పిల్లికి పెట్టేది. పిల్లి ఆరోగ్యంగా పెరుగుతుంది. సింహం రాత్రుళ్ళు నిశ్చింతగా నిద్రపోతుంది. ఎట్టకేలకు చిరాకు తెప్పించిన ఎలుక ఓడిపోయింది. ఒకనాడు ఎలుక ఆహారం కోసం దాని కలుగులోంచి బయటకు వస్తే దాన్ని పిల్లి చంపివేసింది. ఎప్పుడైతే పిల్లి ఎలుకను చంపడం సింహం చూసిందో అప్పటి నుంచి పిల్లికి ఆహారం పెట్టడం మానేసింది. క్రమక్రమంగా పిల్లి చిక్కిపోవడం ప్రారంభించింది. కొన్నాళ్ల తర్వాత చనిపోయింది. దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు, కాబట్టి ఆహారం లభించలేదు. ఈ కథలోని నీతి ఏంటంటే, ప్రయోజనం లేని జీవితం చావుతో సమానం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అయాచితమైన సలహా. పూర్వం ఒక పెద్ద నదీ తీరంలో ఆకాశమంత ఎత్తు ఉండే చెట్టొకటి ఉండేది. దానిమీద ఓ పక్షుల గుంపు నివసించేది. అవన్నీ కలిసిమెలిసి చీకు చింత లేకుండా హాయిగా జీవించేవి.
ఒకనాడు ఓ కోతుల గుంపు నీళ్లు తాగి ఆటలు ఆడుకోవాలని ఆ నది దగ్గరకు వచ్చింది. అది వర్ష ఋతువు కావడం వల్ల ఉన్నట్టుండి కుండపోతగా వర్షం కురవసాగింది. ఆ నిరవధిక వర్షం కారణంగా కోతులన్నీ తడిసి ముద్దయిపోయి తిరిగి అడవిలోకి వెళ్ళలేకపోయాయి. అందుచేత అవి పక్షులుండే చెట్టు దగ్గరకొచ్చి తలదాచుకున్నాయి. ఒకవైపు అధిక వర్షపాతం, అల్ప ఉష్ణోగ్రత, మరోవైపు వర్షంలో తడిసి ముద్దైన కోతులు. కొద్దిసేపటి తర్వాత అవి గజగజా వనకడం మొదలెట్టాయి. ఒక పక్షి తన గూటిలోంచి వాటి దుస్థితిని చూసింది. ఎందుకు మీరలా వణుకుతూ ఉసూరుమంటూ కూర్చున్నారు? మాలాగే మీరు ఓ ఇల్లు కట్టుకోవచ్చు కదా. మేం దూరంగా ఎక్కడెక్కడికో పోయి పుల్లా పుడక ఏరి తెచ్చుకొని గూళ్ళు కట్టుకున్నాం. ముక్కులతోనే మేమిలా చేయగలిగామంటే కాళ్ళు చేతులు ఉపయోగించి మీరింకా బాగా చేసుకోగలరు అంది. కోతులు మొదట నిర్ఘాంతపోయినా తర్వాత ఆగ్రహించాయి. అవి తమలో వర్షం రావడం, బయట జారుడుగా ఉండడం ఈ పక్షికి కనిపించడం లేదా? దాని గూటిలో వెచ్చగా సుఖంగా కూర్చుని మేము ఏమీ చేయట్లేదని విమర్శిస్తోంది. సలహా ఇమ్మని మేం దాన్నేమైనా అడిగామా? మాకేదైనా ఉపాయం చెప్పమని దాన్ని కోరామా? వర్షం తగ్గనివ్వండి, మేమేంటో దానికి చూపిస్తాం అనుకున్నాయి. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత అవి చెట్టెక్కి వాటికి చివాట్లు పెట్టిన పక్షికి చెందిన గూటితో పాటు తక్కిన పక్షిగూళ్లను కూడా ధ్వంసం చేశాయి. ఆ తర్వాత అడవికెళ్ళిపోయాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, అడగని సలహా సాధారణంగా ఎప్పుడూ ప్రశంసనీయం అవ్వదు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చంద్రుడు దిగివచ్చిన వేళ. పూర్వం అడవిలో ఓ ఏనుగుల గుంపు నివసించేది. ప్రతిరోజు అవి స్నానపానాదుల కోసం దగ్గరలో ఉన్న సరస్సుకు వెళ్ళేవి. ఒక వేసవిలో భయంకరమైన కాటకం వచ్చి సరస్సులోని నీరంతా ఇంకిపోయింది. ఏనుగులకి వేరే దారి లేకపోయింది. అవి తమ నాయకుడి దగ్గరికెళ్ళి, మన సరస్సు ఇంకిపోయింది, నీళ్లు లేకపోతే మనం బ్రతకలేం, ఏదొక దారి చూపండి అన్నాయి. గజరాజు ఏనుగులన్నింటినీ సమావేశపరిచి పచ్చిక బయలు దగ్గరున్న మరో సరస్సు దగ్గరికి వెళ్దామని చెప్పాడు. ఆ పచ్చికలో ఒక పెద్ద కుందేళ్ల కుటుంబం నివసిస్తోంది. ఏనుగుల గుంపు సరస్సు దగ్గరికెళ్లిన ప్రతిసారి తమ వెడల్పైన పాదాలతో కొన్ని కుందేళ్లను తొక్కి నలిపివేసేవి. కుందేళ్లు ఎంత ఆలోచించినా ఏనుగుల బెడదను వదిలించుకునే మార్గం వాటికి తోచలేదు. అనుకోకుండా వయసు మళ్లిన ఓ తెలివైన కుందేలు సమస్యను పరిష్కరించడానికి తనంత తానుగా ముందుకొచ్చింది. అది ఏనుగులను కలుసుకోవడానికి వెళ్ళింది. కొండంత ఎత్తున్న ఏనుగులతో నేలమీద నుంచి మాట్లాడడం తెలివి తక్కువ పని అని అది గ్రహించింది. అందుకని కొండ శిఖరం మీద నిలబడి నేలపై నడిచి వెళుతున్న ఏనుగులతో, దయచేసి ఆగండి, నా విన్నపాన్ని వినండి, చంద్రభగవానుడు నా ద్వారా మీకో వర్తమానాన్ని పంపించాడు అంది. ఏనుగులు వెనక్కొచ్చాయి. గజరాజు ముందుకొచ్చి, ఆయన మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగింది. కుందేలు ఆ ప్రశ్నకు బదులిస్తూ, చంద్రభగవానుడు ఈ సరస్సుకి సంరక్షకుడు, దీని చుట్టుపక్కల నివసించే కుందేళ్లకు ప్రాణమిత్రుడు. మీరు వాటిని కాళ్లతో నలిపేసి చాలా వాటిని హతమార్చారు. అందుకే మీరు ఈ సరస్సును విడిచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవలసిందిగా ఆయన ఆజ్ఞాపించారు అని చెప్పింది. ఏనుగులు ఆ మాటను లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే ఈ సరస్సును వెతికి పట్టుకోవడానికి వాటికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు దీన్ని విడిచి వేరే దాని గురించి వెతుకులాట మొదలుపెట్టడం వాటికి మనస్కరించడం లేదు. కుందేలు తన మాటలను కొనసాగిస్తూ, కావాలంటే రాత్రి వచ్చి చంద్రభగవానుణ్ణి ఈ సరస్సులో చూడవచ్చు. ఆయన పైనుంచి దిగి నీటిలోకి వస్తాడు. ఆగ్రహంతో ఎంతగా ఊగిపోతూ కనిపిస్తాడో మీరు చూడవచ్చు అని చెప్పింది. ఏనుగులు దానికి అంగీకరించాయి. ఆ రాత్రికి అన్నీ కలిసి సరస్సు ఒడ్డుకి వచ్చాయి. గజరాజు ఒక అడుగు ముందుకేసి నీటిలోకి తేరిపారా చూసింది. దానికి నీటి అలల్లో కదలాడుతూ కాంతులీనే విశాలమైన చంద్రబింబం కనిపించింది. భయపడిన గజరాజు వెనకడుగు వేసింది. అది తన సహచరుల వైపు తిరిగి, వార్తాహరుడు చెప్పింది నిజమే, చంద్రదేవుడు మనల్ని హెచ్చరించడానికే వచ్చాడు. చూడండి, ఆయన నీటిలో కోపంతో ఎలా ఊగిపోతున్నాడో. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఆయన మనల్ని శపిస్తాడు అంది.
వెంటనే ఏనుగుల గుంపు అంతా హుటాహుటిన ఆ పచ్చిక మైదానాన్ని విడిచి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ అడుగు పెట్టలేదు. కుందేళ్ల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. వాటి నివాసాన్ని, జీవితాలను కాపాడినందుకు వివేకి అయిన తమ మిత్రుడికి ధన్యవాదాలు తెలిపాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది. కుందేలు తన తెలివితేటలతో తన మిత్రులను కాపాడింది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ దగ్గరుండే పిల్లలతో, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో ఈ కథను షేర్ చేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.